ఫ్రెండ్స్ అందరికీ నేను మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తండ్రి కత్తితో పిల్లల్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి వీడియో చేశాను. దానికి చాలామంది కామెంట్ చేసి అన్న పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేశారు. మరి నా వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఇద్దరు స్పందించి నాకు ఫోన్ చేశారు ఫ్రెండ్స్. చేసి పూర్తి వివరాలు అందించారు. ఏం జరిగిందంటే తల్లి కోయిటికి వచ్చి 3 నెలలు అవుతుందంటే 2 నెలల జీతం ఇంటికి పంపించిందంట. ఇంకా డబ్బులు కావాలని చెప్పేసి టార్చర్ పెట్టి అలా పిల్లల్ని కొట్టి ఆ వీడియోలో ఆవిడకి వాట్సాప్లో పంపిస్తున్నారంటే ఫుల్గా తాగేసి సైకోలాగా తయారాడంట. అయితే మరి తనైతే ఏ తప్పు చేయలేదు, మరి మీద నిందలేస్తున్నాడో ఇంటికి రప్పించేయాలని లేదంటే డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది జరిగి రీసెంట్గా జరిగింది. పిల్లల్ని అయితే కనుక మన సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది కానీ చాలా నరకం చూపించాడండి. చాలా అంటే విపరీతంగా కొట్టాడు పిల్లల్ని. మరి ఇప్పుడైతే కనుక అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఇండియాలో ఆల్రెడీ వాళ్ళ పరారులో ఉన్నాడు. ఈ వీడియో ఇదైతే కనుక రీసెంట్గానే జరిగింది. అతను ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారానో ఆ వీడియోలు తీయించాడు. అవి ఏంటంటే ఒక లీక్ అయ్యి అది సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇది ఆల్రెడీ పెద్ద న్యూస్ అయింది. తాడేపల్లిగూడెం పెంటపాడు ఊరిలో. మరి తల్లి అయితే ఏ తప్పు చేయలేదన్నా, తల్లి కావాలని నిందలేస్తున్నాడో డబ్బుల కోసం నిందలేస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి తాగుబోతు సైకో ఎదల దగ్గర ఇలాంటి పిల్లల్ని, మీరు చిన్న పిల్లల్ని ఎవరో వదలకండి. ఎందుకంటే తాగేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలియదు. ఆ వీడియో చూస్తే ఎంత బాధ అనిపించిందంటే చాలా బాధపడ్డాం. మరి పిల్లల పరిస్థితి అయితే బాగానే ఉంది. తల్లి అలా అక్కగారి ఇంటికాడ పిల్లలు సేఫ్ పాయింట్లో ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ వైరల్ అవుతుంది కదా వీడియో. అది చాలామంది వీడియోలు చేస్తున్నారు. పాత వీడియోలు అంటున్నారండి. ఈ పాత వీడియోలు కాదు, రీసెంట్గా జరిగినాయే. 2-3 రోజులు అవుతుంది అంతే. మరి తండ్రి అయితే కనుక పారిపోయాడు, చెన్నై పారిపోయాడు అంటే కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. అతని మీద ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. దొరికిన వెంటనే అతనికి తగిన శిక్ష పడుతుంది. పిల్లల్ని అయితే కనుక వాళ్ళ బంధువుల దగ్గర కూడా లేరండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక పూర్తి బాధ్యత అంతా కూడా డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు హ్యాండ్ చేసుకుని పిల్లల్ని కొవ్వూరులో హాస్టల్లో జాయిన్ చేశారు. పిల్లలు అయితే సేఫ్ పాయింట్లో ఉన్నారు, బాగున్నారు. కానీ పిల్లల్ని మరి చాలా బీభత్సంగా చాలా దారుణంగా కొట్టాడు. మరి సోషల్ మీడియాలో వచ్చి కొన్ని వీడియోలే మా దగ్గర ఇంకా పూర్తి వీడియోలు వచ్చినాయి. చాలా అంటే చాలా గట్టిగా కొట్టాడు పిల్లల్ని. ఎలా తట్టుకున్నారో కానీ చంటి పిల్లలు చాలా మందు తాగేసి ఘోరంగా ప్రవర్తించాడు. తల్లి అయితే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు గల్ఫ్ దేశంలో ఉంది, ఇంకా వెళ్ళలేదండి. మరి ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. తల్లి అయితే తొందరగా ఇంటికి చేరుకుంటుంది. పిల్లలు అయితే కనుక సేఫ్ పాయింట్లో ఉన్నారు, పోలీసు హ్యాండ్ఓవర్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఆ తండ్రికి తగిన శిక్ష పడుతుంది. మరి పిల్లల పైన వీడియోలు పెడుతున్నారు కదండి, ఆ వీడియోలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిలీట్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది ఆ వీడియోలు చూసి. ఇప్పటికే ఆవిడ ఎక్కడున్నా కానీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బంధువులు చూసినా ఎవరు చూసినా కానీ ఆ పిల్లలు కొట్టిన వీడియోలు అవి మన టిక్టాక్లో చాలామంది అప్లోడ్ చేశారు కాబట్టి దయచేసి మరి ఆ వీడియోలు అందరూ తీసేయండి. నా దగ్గర ఇంకా ఘోరంగా ఉన్న వీడియోలు ఆ వీడియోలు అప్లోడ్ చేయకూడదని చేయలేదు, మరి అది చేయకూడదు కూడా అలా. మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోలు డిలీట్ చేసేయండి. పిల్లలు అయితే కనుక సేఫ్ పాయింట్లో ఉన్నారు. అతనైతే పరాలోనో తగిన శిక్ష అతను పడుతుంది. ఇలాంటి తాగుబోతే అతని దగ్గర పిల్లల్ని అప్పచెప్పినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది. వాళ్ళు తాగేసిన తర్వాత సైకోగా తయారవుతారు.